హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజూస్ నోట్బుక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఉపన్యాస ప్రదర్శన పద్ధతికి సంబంధించినటువంటి ఆఖరి పార్ట్ని డిస్కస్ చేద్దాము. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి యొక్క ప్రయోజనాలు, అడ్వాంటేజెస్ ఆఫ్ లెక్చర్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ ఏంటో చూద్దాము. చూడండి, ఉపన్యాస పద్ధతితో పోలిస్తే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనేటువంటిది చాలా ఉపయోగకరమైనది అనమాట. సో దీనివల్ల ఉన్నటువంటి ఉపయోగాలు ఏమిటో చూద్దాం. చూడండి, ఈ పద్ధతి అనేటువంటిది ఉపాధ్యాయ కేంద్రిత పద్ధతి కాబట్టి ఇక్కడ ప్రదర్శన అనే వాళ్ళు ఎవరు చేస్తారు? టీచర్ చేస్తారు. సో టీచర్ ఒక్కళ్ళే చేస్తున్నారు కాబట్టి తక్కువ పరికరాలు అనేటువంటివి సరిపోతాయి. సో దాని ఫలితంగా ఏమవుతుందంటే సమయము, ధనము బాగా ఆదా అవుతాయి అన్నమాట. అదే అందరు చేయాలంటే స్టూడెంట్స్ అందరూ చాలా పరికరాలు కావాలి, ఎక్కువ మనీ కావాలి అవి కొనడానికి, అలాగే సమయం కూడా ఎక్కువ పడుతుంది అనమాట. నెక్స్ట్, ఈ పద్ధతి మనోవైజ్ఞానిక సంబంధమైనది, సైకలాజికల్గా ఇది చాలా రిలేటెడ్గా ఉండేటువంటి పద్ధతి అనమాట. అందువల్ల విద్యార్థుల్లో ఏమవుతుందంటే ఆసక్తి, పరిశీలన శక్తి అనేటువంటివి పెరుగుతాయి. ఎందుకంటే వీరు ఎక్స్పెరిమెంట్ని బాగా అబ్జర్వ్ చేస్తారు కాబట్టి. నెక్స్ట్, విద్యార్థులు కూడా చాలా యాక్టివ్గా ప్రదర్శనలో పాల్గొంటారు కాబట్టి అందువల్ల విద్యార్థులు చాలా సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఉపన్యాస పద్ధతిలో మాత్రం కేవలం వింటూ నిష్క్రియాత్మకంగా ఉంటారనమాట. ఇక్కడ ప్రత్యక్ష పరిశీలన ద్వారా జ్ఞానాన్ని పొందుతారు కాబట్టి ఆ జ్ఞానం అనేది స్థిరంగా ఉంటుంది, మర్చిపోవడానికి అవకాశం అనేటువంటి తక్కువ ఉంటుందన్నమాట. నెక్స్ట్, అభ్యసనంలో ఎక్కువ జ్ఞానేంద్రియాలను వినియోగిస్తూ ఉంటారు. మెయిన్గా చెవులను, కళ్ళను వినియోగిస్తూ ఉంటారు కాబట్టి విద్యార్థుల్లో మూర్త భావనలు, కంటికి కనిపించేటువంటి భావనలు అనేటువంటివి కలుగుతాయి. అలాగే స్టూడెంట్స్లో ఆలోచనలు రేకెత్తించవచ్చు, ఆచరణకు మధ్య సంబంధాన్ని ఏర్పరచవచ్చు అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి యొక్క లోపాలు. ఇది యాక్చువల్గా ఈ పద్ధతి అనేటువంటిది ఉపన్యాస పద్ధతిలోని కొన్ని లోపాలని అధిగమించినప్పటికీ ఈ లెక్చర్ డెమాన్స్ట్రేషన్ మెథడ్లో కూడా కొన్ని లోపాలు అనేటువంటివి ఉన్నాయంట. మరి అవి ఏంటంటే, ఫస్ట్ వన్, ఇది విద్యార్థి కేంద్రిత పద్ధతి అనేటువంటిది కాదు. మరి ఏంటి? ఉపాధ్యాయ కేంద్రిత పద్ధతి అనమాట. సో ప్రదర్శన అనేది, ఎక్స్పెరిమెంట్ అనేది ఫెయిల్ అయినా, రిజల్ట్ అనేది అనుకున్న విధంగా రాకపోయినా కానీ స్టూడెంట్స్ నిరాశ చెందుతారు, అనాసక్తిని కలుగజేస్తారనమాట. అలాగే ఇక్కడ ఉపాధ్యాయుడు ప్రయోగాలు చేసి చూపిస్తున్నాడు కానీ విద్యార్థులు ప్రయోగాలు చేసి వాళ్ళంతటా వాళ్ళు నేర్చుకోవడం లేదు కాబట్టి ఇక్కడ ఆచరించి నేర్చుకోవడము, లెర్నింగ్ బై డూయింగ్ అనేది జరగదు. ఓకేనా? నెక్స్ట్, తరగతి విద్యార్థులకు తగినన్ని పరికరాలు, ప్రయోగ అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఇది కేవలం టీచర్ మాత్రమే చేసేటువంటి ఎక్స్పెరిమెంట్. అలాగే విద్యార్థుల యొక్క మానసిక, శారీరక స్థాయిలకి తగిన ఇంపార్టెన్స్ అనేది కూడా ఉండదన్నమాట. నెక్స్ట్, ప్రదర్శన నైపుణ్యాలు, వివరణాత్మక నైపుణ్యాలు, నల్లబల్ల నైపుణ్యాలు, ప్రశ్నించే నైపుణ్యాలు, ఇవన్నీ చాలామంది ఉపాధ్యాయుల్లో ఉండమన్నమాట. చాలా రేర్గా ఉండే ఉపాధ్యాయుల్లో మాత్రమే ఇవి ఉంటాయి. నెక్స్ట్, ఈ పద్ధతిలో హేతువాద శక్తి వృద్ధి చెందదు. అంటే అలా ఎందుకు జరిగింది అనే కారణాలు అనేటువంటివి విద్యార్థుల్లో మనం రేకెత్తించలేము. అలాగే స్వయంగా పరిశోధించుకోవడానికి తగినటువంటి అభ్యాసం కూడా లభించదు. ఓకేనా? నెక్స్ట్, ఈ యొక్క లెక్చర్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ని ఎలాంటి సందర్భాలలో యూజ్ చేయాలి అనేటువంటివి కొన్ని సిచ్యువేషన్స్ ఇచ్చారు మనకు. అవేంటో చూద్దాము. ఫస్ట్ వన్ ఏంటంటే, ప్రయోగ పరికరాలు చాలా ఖరీదై ఉండి తక్కువ సంఖ్యలో లభిస్తున్నప్పుడు ఏం చేయాలంటే టీచర్ ఒక్కళ్ళే ఈ యొక్క ప్రజెంటేషన్ చేస్తారు కాబట్టి ఇలాంటి సందర్భంలో దాన్ని ఉపయోగించవచ్చు. ప్రయోగంలో ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్న సందర్భంలోనే, ఎందుకంటే ఎక్స్పెరిమెంట్స్ టీచర్ చేస్తారు కాబట్టి టీచరు తగిన నైపుణ్యంతో జాగ్రత్తలు తీసుకొని చేస్తారు కాబట్టి ఈ యొక్క మెథడ్ అనేటువంటిది యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే నిర్వహణ క్లిష్టమై ఇబ్బందులు కలిగే సందర్భాలలోనూ, ప్రయోగాన్ని విద్యార్థుల చేత నిర్వహించాలంటే అది చాలా క్లిష్టతరంగా, ఇబ్బందిగా ఉండేటువంటి సందర్భాల్లో ఈ యొక్క లెక్చర్ డెమాన్స్ట్రేట్ మెథడ్ని మనం ఉపయోగించవచ్చు. అలాగే ప్రయోగ పరికరాలను ఉపయోగించడంలో ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన సందర్భంలోనూ, అంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి విద్యార్థుల దగ్గర తగినన్ని నైపుణ్యాలు అనేటువంటివి ఉండదు, కొన్ని టీచర్ దగ్గర మాత్రమే ఉంటాయి. అలాంటి సమయాల్లో మాత్రమే దీన్ని మనం ఉపయోగించాలి. అలాగే
క్లాస్ రూమ్లో ఎక్కువ మంది స్ట్రెంత్ ఉన్నప్పుడు వాళ్ళని గ్రూపులుగా విభజించి ప్రయోగాన్ని చేసి చూపించడానికి కూడా ఈ యొక్క మెథడ్ అనేది యూజ్ అవుతుంది. ఏదైనా దృగ్విషయాన్ని వివరించడానికి, ఏదైనా ప్రాసెస్ని, ప్రక్రియని వివరించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. సిద్ధాంతాలను అన్వయించి చూడడానికి మొదలైన సందర్భాలలో ఈ యొక్క పద్ధతి అనేటువంటిది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది లెక్చర్ డెమాన్స్ట్రేషన్ మెథడ్కి సంబంధించినటువంటి లాస్ట్ వీడియో. ఈ యొక్క 3 పార్ట్స్లో కూడా మనము ఈ ఉపన్యాస ప్రదర్శన పద్ధతికి సంబంధించినటువంటి అన్ని విషయాలని కూడా చాలా క్లియర్గా అయితే అర్థం చేసుకున్నామని నేను భావిస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎస్ఏ బయాలజీకి ప్రిపేర్ అవుతున్నటువంటి మీ యొక్క స్నేహితులకు మన ఛానల్ని అడ్వైస్ చేయండి. మిగతా 2 వీడియోస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ 2 వీడియోస్ కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.